మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే వార్డులు, డివిజన్ల పునర్విభజన ప్రక్రియ కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఇది సవ్యంగా సాగుతున్నా మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం వివాదాస్పదమవుతోంది. అధికారులు ఒక సంఖ్యను నిర్ణయిస్తే కూటమి ఎమ్మెల్యేలు మరో ఫిగర్ను ముందుకు తెస్తున్నారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో ఇది జగడానికి కారణమవుతోంది. డివిజన్ల పునర్విభజన అశాస్త్రీయంగా జరిగిందా? అధికారులు విడుదల చేసిన ముసాయిదాపై కూటమి ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారా? ఆఫీసర్లు నిర్ణయించిన సంఖ్యను పెంచాలన్న డిమాండ్ను ముందుకు తెచ్చారా? జీవీఎంసీలో ప్రస్తుతం ఉన్న డివిజన్లెన్ని? ముసాయిదాలో అధికారులు చేసిన ప్రతిపాదనలేంటి? కూటమి ప్రజాప్రతినిధులు సూచిస్తున్నదేంటి? వాజ్ ది స్టోరీ? ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మున్సిపాలిటీల్లో వార్డు, నగరపాలక సంస్థల్లో డివిజన్ల పునర్విభజన జరుగుతోంది. ఈ క్రమంలోనే కొన్ని చోట్ల దీనిపై అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. అధికారులు ఒక ప్రతిపాదన ముందుకు తెస్తే ఎమ్మెల్యేలు మరో అంశాన్ని లేవనెత్తడం సమస్యకు దారితీస్తోంది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో ఇదే జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న 98 డివిజన్ల నుంచి 120కి పెంచుతూ జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ముసాయిదాను విడుదల చేశారు. కానీ ఇది అశాస్త్రీయంగా ఉందని రాజకీయ వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. నార్త్ జోన్లో అత్యధిక డివిజన్లు ఉంటే భీమిలి, అగనంపూడి జోన్లలో మాత్రం అత్యల్పంగా ఉన్నాయి. డివిజన్ల పునర్విభజన ముసాయిదాపై అభ్యంతరాలుంటే ఈ నెల 25 వరకు తెలియజేసే అవకాశం ఉంది. జీవీఎంసీ 10 జోన్లుగా విభజన జరిగింది. నార్త్లో అత్యధికంగా 20 డివిజన్లు ఉంటే భీమిలి, అగనంపూడిలో 5 మాత్రమే పరిమితం చేశారు. మధురవాడలో 7, ఈస్ట్ జోన్లో 18, దక్షిణ జోన్లో 16 డివిజన్లు ఉన్నాయి. వెస్ట్ జోన్లో 17, గాజుబాకలో 19 డివిజన్లు ఉంటే అనకాపల్లిలో 6, పెందుర్తిలో 7 ఇలా 120 డివిజన్లుగా విభజించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. వార్డుల విభజన ప్రక్రియ కొనసాగుతూ ఉండగా కూటమి నేతలు కొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. డివిజన్లను 150కి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్కు లేఖ రాశారు. కొందరు ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ను కలిసి డివిజన్ల విభజనపై చర్చించారు. గ్రేటర్ విశాఖ జనాభా 26 లక్షలకు చేరటంతో ఇందుకు అనుగుణంగా డివిజన్లను పెంచాలని కోరారు. అశాస్త్రీయంగా విభజించడంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. జీవీఎంసీ స్పెషల్ ఆఫీసర్ హోదాలో కమిషనర్తో చర్చించాలని కలెక్టర్ను కోరారు. మరోవైపు త్వరలోనే ఎమ్మెల్యేలంతా సమావేశమై డివిజన్ల పునర్విభజనపై చర్చించాలని నిర్ణయించారు. ఈ అంశంపై జరుగుతున్న వివాదాన్ని శాసనసభ్యులు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. జనాభాకు అనుగుణంగా మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లు ఉండాలన్న కూటమి సభ్యులతో వైసీపీతో పాటు మిగిలిన పక్షాలు ఏకీభవిస్తున్నాయి. దీంతో జీవీఎంసీ డివిజన్లు ప్రస్తుతం ఉన్న 98 నుంచి 150 పెంచడంపై త్వరలోనే సానుకూల ప్రకటన వచ్చే అవకాశం ఉందని గూగుల్ సిటీ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ల పెంపుపై ఏం జరుగుతుందో చూడాలి.